ఇక అక్షయ్ అయితే ప్రణతికి ఇష్టం లేని పనులైతే చేస్తూ ఉంటాడు. ప్రణతిని బలవంతంగా పీటల మీదైతే కూర్చోపెట్టడానికి ట్రై చేస్తూ ఉంటారు. "నువ్వు చెప్పిన మాట వినకుంటే బలవంతంగా అయినా సరే నీకు పెళ్లి చేస్తాను" అని అంటూ ఉంటాడు. ఇంక ప్రణతి వాళ్ళతో విడిపించుకోవడానికైతే ట్రై చేస్తూ ఉంటుంది. "నాకు ఇష్టమైన వాడితో పెళ్లి చేస్తావన్నావు, మర్చిపోయావా అన్నయ్య" అని అంటుంది. ఇక అక్షయ్ అయితే మంత్రాలు పెండ్లైన తర్వాత నేను చదువుకోవచ్చు కానీ ముందు తాళి కట్టించండి అని పంతులు గారితో గట్టిగా అరుస్తూ ఉంటాడు. ఇక పంతులు గారు అయితే మాంగళ్య ధారణం అయితే చేపిస్తారు. ఇక తాళి అయితే చేతికైతే ఇస్తారు. ఇంకా తనైతే తాళి కట్టడానికి ట్రై చేస్తాడు. అప్పుడే అక్కడికి అవని అయితే వస్తూ ఉంటుంది. ఇక ఒక్కసారిగా ఆపండి అని గట్టిగా అరుస్తూ ఉంటుంది. అందరూ ఒక్కసారిగా చూస్తూ ఉంటారు. ఇక అవని వచ్చేసిందా అని అందరూ షాక్ అవుతూ చూస్తూ ఉంటారు. ప్రణతి పెళ్లి భరత్‌తో నేను అస్సలు చెయ్యను. ఆ అబ్బాయితోనే జరిగి తీరాల్సిందే అని గట్టిగా అరుస్తూ ఉంటాడు. ఇక అందరైతే ఒక్కసారిగా గొడవ పడుతూ ఉంటారు. అక్కడికి పార్వతి అయితే వస్తుంది. ఆపండి అని గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఇంకా అందరూ ఒకసారిగా తనని చూస్తూ ఉంటారు. ఇక మాలాంటి పెద్ద మనుషులని అంటూ ఉంటాడీన. నోరు మూయి అని గట్టిగా అరుస్తూ ఉంటుంది పార్వతి. మిమ్మల్ని ఇక్కడనే గొయ్యి తీసి పాతేస్తాను అనేసరికి ఒక్కసారిగా పల్లవి అయితే షాక్ అవుతూ ఉంటుంది. ఇక అందరైతే షాక్ అవుతూ ఉంటారు. చూద్దాం ఇక నెక్స్ట్ ఎపిసోడ్‌లో ఏమవుతుందో. ప్లీజ్ అంతవరకు సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ డూ సపోర్ట్ మీ.